మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదువుకుందాం. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇవ్వవలసి ఉండగా సౌలు ఆమెను మహోలతీయుడైన అత్రియేలు ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఒడిగా నుండినట్లును ఫిలిష్తీయుల చేయి అతని మీద నుండినట్లును నేను ఆమెను అతనికి ఇట్టుననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు అని దావీదుతో చెప్పి తన సేవకులకు పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజుని యందు ఇష్టము కలిగి ఉన్నాడు. అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగా ఉన్నారు కాబట్టి నీవు రాజునకు అల్లుడు కావాలేనని చెప్పవలేదు ఆజ్ఞయించారు. సౌలు సేవకులు ఆ మాటను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడునై ఉండగా రాజునకు అల్లుడునగుట స్వల్ప విషయమని నీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేశారు. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలేనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకోవాలని ఫిలిష్తీయుల నూరు ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలనన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతం చేసి వారి ముందోళ్ళు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడొకటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెళ్లి చేసెను. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు పీటర్ ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యమే మా బాధలకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంది. మా బాధలలో నెమ్మది కలిగించుతున్నది ప్రభువా. అట్టి వాక్యమును సమయంగా మేము ధ్యానించుండగా వినగలిగిన చెవులలో గ్రహించగలిగిన మనస్సును చేరి ఉన్న మా తండ్రికి మీరు అనుసరించండి. నిలబడి ఉన్న మీ దాసుని బలపరిచి నా తండ్రి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం చేత తృప్తిపరిచి బలపరిచి మీ చిత్తానుసారంగా జీవించి మరింత కృప చేత మమ్మల్ని బలపరచడం వేరే తోడుగుండి నడిపించడం యేసు క్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభించుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ చదవబడినటువంటి ఈ పాఠంలో ఈ వాక్య భాగంలో మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణమును పునరుద్ధానమును మనం ఛాయగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణమును పునరుద్ధానాన్ని ఇక్కడ ఛాయగా చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఆయన మనందరి పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను రక్షించిన విధానాన్ని ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదట మన సమయాన్ని బట్టి కొంత తగ్గించుకొని మనం మాట్లాడుకుందాం. మొట్టమొదట గొలియాతును చంపినందుకు సౌలు ఒక పని చేయవలసి ఉండే. ఏ పని చేయవలసి ఉండే? తన పెద్ద కుమార్తె అయిన మీకాలును ఇవ్వవలసి ఉన్నది. ఓ గొప్ప శూరుడు ఫిలిష్తీయులలో గొలియాతు, 40 దినాలు సవాలు పలికినటువంటి వాడు. ఇశ్రాయేలీయులు భయభ్రాంతులై ఒక అడుగు కూడా ముందుకు వేయనటువంటి వారు.
కానీ దావీదు వారి అన్నలను పరామర్శించడానికి వచ్చి అక్కడ పరిస్థితిని గమనించి ఆ పరిస్థితిని బట్టి దావీదుతో పోరాడటానికి ఈయన పూనుకోవడం మనం చూస్తూ ఉన్నాం. దావీదు చెప్పినటువంటి మాట ఏంటంటే, సున్నతి లేని ఫిలిస్తీయుడు సున్నతి కలిగినటువంటి నిబంధన కలిగినటువంటి మనలను బెదిరించుట ఏంటి అని మరి యుద్ధ భూమిలో ఒడిశలలో రాయి పెట్టి ఆ గొలియాతును కొట్టాడు. మంచిదే, ఆ గొలియాతును చంపిన వారికి కానుక ఏమి అని అడిగినప్పుడు గొప్ప ఐశ్వర్యం ఇచ్చి, అంత మాత్రమే కాదు ఆ కుమార్తెగా మీకాలను కూడా ఇస్తానన్నాడు. సారీ, మేరాబ్ అన్న ఒకటే, ఇంకోటి మనం గమనించాల్సింది మీకాల్ అన్నట్టు, రెండు పదాలు ఒకటే. మేరాబే అక్కడ రాయబడింది. ఆ మేరబును ఇస్తారని చెప్పేసి ఇవ్వలేకుండా వేరే వారికి ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే ఇంకొక రీతిగా చూద్దాం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇవ్వవలసి ఉండగా సౌలు ఆమెను మహోలితుడైన అద్రియులకిచ్చి పెళ్లి చేసెను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండినట్టును ఫిలిస్తీయుల చెయ్యి అతని మీద నుండునట్టును నేను ఆమెను ఇత్తుననుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి. చూడండి, తన రెండవ కుమార్తె దావీదు పట్ల ప్రేమ కలిగి ఉంది. ఆ ప్రేమను సొంత తండ్రి అయినటువంటి సౌలు ఎట్లా చేస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు తన భార్యను, తన కుమార్తెను? ఉరిగా ఉండినట్లు. ఇంట్లో ఉరిగా ఉండాలి, ఫిలిస్తీయుల చేతిలో చంపబడాలి. ఆలోచన చేసినారా? తన కుమార్తెనే దావీదునకు ఎందుకు ఇస్తూ ఉన్నాడు? ఒకవేళ దావీదు మరణం నుంచి తప్పించబడితే ఇంట్లో ఉరిగా ఉండాలి, ఇంట్లోనైనా చచ్చిపోవాలా, లేదా ఫిలిస్తీయులతోనైనా చంపబడాలి. ఈ విధమైనటువంటి భావం కలిగినటువంటి వాడుగా ఉన్నాడండి. ఎవరు? సౌలు. ఇది ఎవరితోనైనా చెప్పాడా? ఇదిగో నేను ఈ భావం కలిగి ఉన్నాను కాబట్టి నా కుమార్తెని ఇస్తున్నానని ఎవరితోనే చెప్పాడా? మరి గ్రంథస్థం చేయబడింది. మరి ఇది ఎవరు రాశారు? ఎవరితో చెప్తే రాశారు? ఇది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉన్నటువంటి భావాలను గ్రంథస్థం చేశాడండి. ఒకవేళ మనం ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన ప్రభువు హృదయాలను గ్రహించేటువంటి వాడు. మన ప్రభు హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి వాడు అని గ్రహిద్దాం. చూడండి, దావీదును పైన విషపు చూపు కలిగి దావీదును చంపాలన్నటువంటి ఉద్దేశంతో తన కుమార్తెను, సాతాను తంత్రాలను కూడా మనం ఎరిగినటువంటి వారై ఉండాలి. మంచిది. ఈ ఉదయకాలం మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, దావీదుతోనే చెప్పాడు సౌలు, నువ్వేమి డోంట్ వరీ, ఇంకొక దాని చేత నాకు అల్లుడవుతావు అని రహస్యంగా తన సేవకులను పిలిచి, మీరు దావీదుతో వెళ్ళి ఈ సమాచారం కూడా క్లారిటీగా చెప్పండి, గ్యారెంటీగా ఒక కుమార్తెను ఇవ్వలేకపోయినాను, ఈ కుమార్తెను గ్యారెంటీగా ఇస్తానని చెప్పండి. అయితే ఒక పని చేయాలా. అది ఏ పని చేయాలా చూద్దాం. 18వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడినై ఉండగా రాజునకు అల్లుడనకు స్వల్ప విషయం అని మీకు తెలుసునా అని వారితో అనగా. చాలు. ఇక్కడ ఏమంటున్నారు? సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా. ఏ మాటలను బట్టి? ఇదిగో నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మళ్ళా తన కుమార్తెని ఇస్తాడు, అల్లుడుగా చేసుకుంటాడు అని చెప్పగా దావీదు ఏం చేస్తున్నాడు? నేను దరిద్రుడనై
ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్లుడగుట స్వల్ప విషయమని మీకు తోచునా. చూడండి, ఏమయ్యా, రాజు ఈ విధంగా నీకు ఇన్ఫర్మేషన్ చెప్పాడు, మరి నువ్వు ఈ విధంగా మరి అల్లుడు అవుతావంట అంటే దావీదు ఏమంటున్నాడు? నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్లుడనొగుట స్వల్ప విషయమని మీకు తోస్తుందా? గ్యారంటీ ఆయన ఏ నియమం పెడతాడో ఆ నియమాన్ని నేను ఛేదిస్తా. ఇది మంచిదే. అదే ప్రకారము విశ్వాసులుగా కూడుకున్నటువంటి మనం దేవుని కుమారులు కావడం స్వల్ప విషయమని మీరు అనుకుంటున్నారా? రాజునకు అల్లుడు కావడమే స్వల్ప విషయం కాదు, మరి దేవునికి కుమారులు కావడం స్వల్ప విషయమా? చెప్పండి. రాజునకు అల్లుడు కావడమే మా గొప్ప విషయం, కానీ దేవునికి కుమారులు కావడం అన్నది స్వల్ప విషయమా, గొప్ప విషయమా? ఏమంటున్నాడు? నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మందిరంలోనికి రాకూడనటువంటి వారం. దావీదు ఫిలిస్తీన్ల రాజు దగ్గర గడ్డం మీద ఎంగిలి కార్చుకొని పిచ్చి చేష్టలు చేస్తే రాజు ఏమన్నాడో తెలిసిన? ఇటువంటి పిచ్చివాన్ని నా సన్నిధికి మీరు తీసుకొని రాదగునా అంటే పిచ్చివాళ్ళు ఆ రాజు సన్నిధికి రావడానికి వీల్లేదు. మరి మనము మహామహుడైనటువంటి దేవుని సన్నిధికి రావడానికి మనకు అవకాశం ఉందా? అసలు మనము ఎన్నటన్నిటికీ రాకూడని వారం. ఇక్కడైనా దావీదు ఏమంటున్నాడు? నేను దరిద్రుణ్ణి అంటున్నాడు. అసలు మనము ఉనికిలోనే లేనటువంటి వారం. ఎటువంటి ఉనికిలో లేనటువంటి వారం? అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, చీకటిలో ఉన్నవారం. చీకటిలో ఉన్నవారం. కాబట్టి శరీర విషయంలో మునుపు అన్యజనులమై ఉండి ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, నిబంధనలు లేని వారం, వాగ్దానాలు లేని వారం, దేవుడు లేని వారం, క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి మనము దేవుని సన్నిధానానికి రావడానికి అర్హత ఉందా? అర్హత ఉందా? మరి ఆయన ఏం చేస్తున్నాడంటే దావీదు ఆయన అల్లుడు కావడానికి నేనేమైనా చేస్తా. మరి దేవుని కుమారుడుగా ఉండడానికి మనమేం చేసినాం? ఏమైనా చేసామా? ఇప్పటికి కూడా మనకు చాలా చిన్నతనంగా ఉంది. ఏది? దేవునికి కుమారుడుగా ఉండటం చాలా చిన్నతనంగా ఉంది, లెక్కలేనితనంగా ఉంది. మాకేదో మేలు చేస్తే మేము వస్తామన్న రీతిగానే ఉంది. అందుకనే కొరింథీయులకు రాస్తూ పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నా అంటే, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగకొనినందున సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. సువార్త ప్రకటనను వెర్రితనం చేత. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఇక్కడ దావీదును మనం చూస్తున్నాం. సౌలు తన కుమార్తెను ఉరిగా ఉండటానికి, చంపబడ్డానికి ఆయన ఇవ్వడం చూస్తూ ఉన్నాం. ఈయనేమంటున్నాడు? ఓ, రాజునకు అల్లుడు కావడం సామాన్య విషయమని మీకు అనిపిస్తుందా? మోసకరమైన ఆ విషయానికే దావీదు అంతగా స్పందిస్తే, సత్య విషయమైన ఆ కృపా కార్యానికి లోకంలో ఉన్నటువంటి మనం ఎంతగా స్పందించాలి? ఆలోచన చేస్తున్నారా? ఓ, దేవునికి కుమారుడుగా ఉండటం అది స్వల్ప విషయం కాదు. మనం ఏనాడైనా ఆలోచన చేసామా? అసలు పిల్లలను దత్తత తీసుకుంటే కనడం వేరు. దత్తత తీసుకుంటే చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలి. ఆ బిడ్డకు మనం ఏమేం చేయబోతున్నామో ముందుగా అవన్నీ వ్రాసి ఇచ్చి చట్టబద్ధత చేసిన తర్వాత వాళ్ళను మనం దత్తత తీసుకోవాలి. చట్టబద్ధం ఉండాలి. అలాగుననే ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, కుమారులు కావడానికి మన ప్రభువు కూడా చట్టబద్ధంగా మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడు.
సరే మంచిది, నీవు అల్లుడు కావాలంటే రాజు ఓలిని అడగటం లేదు, కానీ నువ్వేం చేయాలంటే, ఎందుకంటే ఓలి నువ్వు ఇవ్వలేవు, నువ్వెవరు, పేదవాడివి, నువ్వు ఇవ్వలేవు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఫిలిస్తీయుల దగ్గరకు వెళ్ళి 100 ముందోళ్లను తీసుకొని వస్తే, 100 ముందోళ్లను తీసుకొని వస్తే నా బిడ్డను నీకు ఇస్తా. 100 ముందోళ్ళు. ముందోళ్ళు అంటే రకరకాలుగా వ్యాఖ్యానకర్తలు రకరకాలుగా చెప్తున్నారు. అయితే ముందోళ్ళు అంటే అర్థం ఏంటంటే, ఫిలిస్తీయులకు సున్నతి అంటే అసహ్యం. ఫిలిస్తీయులకు సున్నతి అంటే అసహ్యం. అందుకని నీవు 100 మంది ఫిలిస్తీయులను చంపినావు అన్నదానికి గుర్తుగా ఈయన వెళ్ళి ఊరికినే చంపొచ్చునని చెప్పొచ్చును. అందుకని గుర్తుగా మాకేముండాలా, 100 ముందోళ్ళు ఉండాలి. లేదంటే వేరే వాళ్ళని చంపి నువ్వు తీసుకొని వస్తే మాకెట్ట తెలుస్తుంది వీళ్ళు ఫిలిస్తీయులే అని? యూదులనే నువ్వు చంపి తీసుకురావచ్చును. వీళ్ళు పెట్టిన ప్లాన్. నీవు 100 ముందోళ్ళు, వాళ్ళు ఏం చేసుకొని ఉండరు, వాళ్ళు సున్నతి చేసుకొని ఉండరు. అందుకని వాళ్ళని చంపాలి. చంపినామన్న దానికి నిదర్శనంగా 100 ముందోళ్ళు తీసుకుని వచ్చి నా ఎదుట పెట్టాలి. అప్పుడు నా కుమార్తె నీకు భార్యగా మారుతుంది. ఎంత అంటే 100 మంది ఫిలిస్తీయులను చంపించడం ఇది సవాలా, ఇష్టపూర్వకంగానా, అందులో విషపూరితమా? అంటే 100 మంది ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్తే దావీదు బతుకుతాడా? బతకడు. ఖచ్చితంగా ఈయన వాళ్ళ ప్లాన్ ఏంట్రా అంటే, నా బిడ్డను చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఏం చేస్తాడు, తప్పకుండా ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్తాడు. 100 మందిని చంపడం అంటే సులభమా, కష్టమా? కష్టమే కదా. అయితే ఈయనే చంపబడతాడు. అందుకనే ఈయన చంపబడాలి అనే ఉద్దేశంతో ఆయనకు ఆ సవాలు చెప్పారు. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే, గడువు దాటక మునిపే వెళ్ళి ఎంతమందిని చంపినాడు చూడండి. మళ్ళా లెక్క తప్పు, అది తప్పు, ఇది తప్పు అంటారేమో అని. ఎందుకంటే ఆయన ఏం చేశాడు, 200 అంటే ఆ 200 మందిని తేవడంలో దావీదుకు సౌలుకు అల్లుడు కావాలన్న ఇష్టం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది కదా. వీళ్ళు అడిగింది ఎంతమంది, 100 మందినే. కానీ ఎంతమందిని చంపేస్తున్నాడు, 200 మందిని. 200 మందిని చంపి గడువు దాటక మునిపే తెచ్చి వారి ఎదుట పెట్టాడు. ఏమండి, మరణించవలసినటువంటి దావీదు బ్రతికి రావడం సౌలుకు ఆశ్చర్యం వేసింది. చంపబడవలసినటువంటి, అయ్యో ఆయన చచ్చిపోతాడు అనుకున్నామే, తిరిగి ఆయన వస్తూ ఉన్నాడే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు అందరూ లేని అపవాదులన్నీ పెట్టేశారు. ఏమి అపవాదు పెట్టినారు? ముఖ్యంగా ఈయనలో ఏం లేదు, కానీ ఈయన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని కుమారుడు అని చెప్పబడే ప్రతి ఒక్కరూ ఏం కావాలా, చంపబడాలి. అందుకనే ఆయనను సిలువ వేశారు. మన ప్రభువును ఎందుకు సిలువ వేశారు? ఆయన కుమారుడుగా చెప్తున్నాడు. అంటే వీళ్ళ అర్థం ఏంటి, యూదుల అర్థం ఏంటి, ఎవ్వరు కూడా ఎన్నటెన్నటికి ఏ విధంగానూ కుమారులు కాలేరు. ఈయన ఏందయ్యా దేవునికి కుమారుడు అని చెప్తున్నాడు, అది ఏమైనా మామూలు విషయమా? మీకు అర్థమవుతుందా? అది చాలా గొప్ప విషయం. ఎవరి చేత కాదు కుమారుడు కావడం. ఈయన ఎందుకు వచ్చి నేను దేవుని కుమారుడిని అని చెప్తున్నాడు? అందుకనే నేనేం చేయాలా, సిలువ వేయాలా. ఎందుకు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ధర్మశాస్త్రం ఏం చెప్తోంది? ఎవ్వరు కూడా దేవునికి కుమారులు కావడం అసాధ్యం, అవునా? అందుకనే నువ్వేంది దేవుని కుమారుడు అని చెప్తున్నావు? అందుకనే ఆయన సిలువ పెట్టాడు. ప్రియా సోదరుడా, ప్రియ సోదరి, 100 ముందు మన ప్రభు సవాలు. ఇక్కడ 100 ముందోళ్ళు తీసుకొని రావాలి. అయితే మన ప్రభు తండ్రైన దేవుని కృపను బట్టి మనందరి పాపముల కొరకై ఆయన కూడా మరణము పొంది సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని అందరినీ రక్షించినాడండి. మంచిది, అది మళ్ళా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడికి మనం చూస్తే, ఇప్పుడు సౌలు తన బిడ్డ అయిన మీకాలును
దావీదుకి ఇవ్వాలనా లేదా? ఇవ్వను అనడానికి వీలుందా? ఎందుకు వీల్లేదు? అక్కడ చట్టం ఉంది, అక్కడ చట్టం ఉంది కదా. అదే చట్ట ప్రకారమే నిన్ను నన్ను ఆయన మనల్ని అందరినీ కూడా కుమారులుగా చేసుకున్నాడు. ఈయన అల్లుడయ్యాడు, అక్కడ మనము కుమారులమయ్యాం. ఎట్లా? ఈయన సవాలేంటి? మరణించవలసినటువంటి దావీదు బ్రతికి ఆ యొక్క సవాలును పూర్తి చేశాడు. చంపబడిన తనకు తానుగా చనిపోయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు 3వ దినాన తిరిగి లేచి ఆయన నిత్య జీవాన్ని మనందరికీ అనుగ్రహించినాడు. ఇదండి ఇందులో ఉన్నటువంటి భాగ్యం. దావీదు అల్లుడు కావడం స్వల్ప విషయంగా ఆయన భావించటం లేదు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అంత గొప్ప క్షమాపణ రక్షణ ఇస్తే మనం ఎట్లా చూస్తున్నాం? చాలా స్వల్ప విషయంగా చూస్తున్నాం. ఎంత స్వల్ప విషయం! దేవుని కుమారులు కావడం అది పెద్ద ఇష్యూనే కాదన్నట్లు చూస్తా ఉన్నాం. ఎవరైనా సరే దేవుని కుమారులు కావాల్సిందే. దేవుని కుమారులుగా లోకంలో పుట్టేవారు ఎవరు లేరండి. ఎవరైనా సరే దేవుని కుమారులు కావాల్సిందే. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులగునట్లు ఆయన ఏమిచ్చినాడ? అధికారం అనుగ్రహించినాడు. కానీ ఈ అధికారాన్ని మనం ఏం చేస్తున్నాం? చాలా స్వల్ప విషయంగా భావిస్తా ఉన్నాం. ఎంత స్వల్ప విషయం అంటే ఏ రోజుకి కూడా మనము ఆ కుమారత్వాన్ని గురించి ఆలోచన చేసినటువంటి వారము మనం కాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాల సమయం ఆలోచన చేద్దాం. ఇప్పుడు దావీదుకు తన కుమార్తెను ఇవ్వాలి, తప్పక ఇచ్చాడు. ఇందులో ఉన్న విషయం చూడండి. దేవుని కృపను చూద్దాం, సాతాను తంత్రాన్ని చూస్తున్నాం. అదే సమయంలో దేవుని యొక్క కాపుదలను కూడా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఆ మాట. 18వ అధ్యాయము 27వ వచనం. గడువు దాటక మునుపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హంపు చేసి వారి ముందోలు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెళ్లి చేస్తున్నాడు. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి. ఎవరికి భయపడుతున్నాడు? దావీదు వయసు ఎంత? సౌలు వయసు ఎంత? సౌలు రాజు, దావీదు బాలుడు. ఎవరికి భయపడతా ఉన్నారు? అవునా? సౌలు దావీదు చూసి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? దేవుడు అతనికి తోడుగా ఉండటం. అర్థమవుతుందా అండి? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనలు చేస్తున్నాం. ప్రభువా మమ్మల్ని రాత్రి కాపాడు, ప్రయాణంలో కాపాడు, ఆడ కాపాడు, ఈడ కాపాడని. ఎవరికి భయపడి? ప్రమాదాలకు భయపడి. అవునా కదా? ఇక్కడ సాతానుడు మనలను చూసి భయపడుతున్నాడా? మనం సాతానుకు భయపడుతున్నామా? ఆలోచన చేయండి. సాతానుడు మనల్ని చూసి భయపడుతున్నాడా? మనం సాతానుకు భయపడుతున్నామా? చెప్పండి, ఎవరన్నా ఒకరైనా సమాధానం చెప్పండి. ఇక్కడ సౌలు ఎవరిని చూసి? దేవుడు దావీదునకు తోడుగా ఉండటం చూసి సౌలు భయపడుతున్నా అండి. రాత్రిపూట ప్రార్థనలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? భయపడా? కుమారత్వాన్ని బట్టే? భయపడి ప్రార్థనలు చేస్తున్నాం. దేన్ని బట్టి ప్రార్థన చేయటం లేదు? కుమారత్వాన్ని బట్టి ప్రార్థన చేయటం లేదు. అంటే అర్థం ఏమిరా అంటే, దేవుడు మనలను తన కుమారులుగా చేసుకుంటే ఆ కుమారత్వపు విలువ మనం ఎరుగని వారుగా ఉన్నాం. ఎంత అయోగ్యులుగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత విశ్వాసులమే అక్రమంగా ఉన్నామో ఆలోచన చేయండి. సౌలు 32 ఏళ్ళటువంటి సౌలు బాలుడైన దావీదును చూచి, అవునండి, మన విశ్వాస జీవితాలు ఏ విధంగా ఉండాలంటే, సాతానుడు మనల్ని చూచి భయపడేటువంటి వారుగా ఉండాలి. కానీ విచిత్రం,
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సౌలు భయపడిపోతున్నాడు. ఈరోజు నీవు నేను మనము ఆ కుమారత్వాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. యోబు తన ఆస్తి అంతా పోయింది, కుమారులందరూ పోయినారు, అందరూ చనిపోయినారు. ఏమండి? కానీ ఆ యోబు 1వ అధ్యాయం 22వ వచనం చదవండి కొంచెం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మళ్ళా చదువు ఆ మాట, జాగ్రత్త వినండమ్మా. ఈ సంగతులలో, ఏ సంగతులు? ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయినారు, భార్య కూడా ఏమంటుందో తెలుసునా? ఇంక ఎంతసేపు నువ్వు దేవుడిని దూషించి చచ్చిపోనంటా ఉంది భార్య కూడా. ఈవెన్ భార్య కూడా ప్రతిపక్షంలోనే ఉంది. కానీ యోబు ఏమంటున్నాడు? ఈ సంగతులలో ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఆయన దేవుడు రక్షించిన రక్షణ కార్యం, దేవుడు తనను కుమారునిగా చేసుకున్న కుమారుని కార్యం అంత గొప్పది కాబట్టే. అది గొప్పదిగా చూడకోకుండా ఉంటే ఈయన ఏమంటుండే యోబు? ప్రభువా నాకు అన్యాయం చేసినావు అంటుండే. అంటున్నాడా లేదా? అంటే యోబు అర్థం చేసుకుంటున్నారు కదా, యోబు తన జీవితంలో రక్షణనే గొప్ప కార్యము. ఆస్తులు కాదు, కుమారులు కాదు, పరువు కాదు, ప్రతిష్ట కాదు. ఏది గొప్ప కార్యం? ఆయన రక్షణనే. ఇవన్నీ ఏం పోయినా పర్వాలేదు. అందుకనే యోబు ఏమని లేకపోయాడు? దేవుడు అన్యాయము అని లేకపోయినాడు. ఎందుకు అన్యాయం అని లేకపోయినాడు? ఆయన విలువ, ఆయన రక్షణ విలువ ఆయన గ్రహించి ఉన్నాడు కాబట్టి. ఆయన రక్షణ విలువ మనకు తెలియదు కాబట్టే బుద్ధి పుడితే మందిరానికి వస్తాం, బుద్ధి పుడితే ఆగిపోతాం, ఇంకా ఏమైనా లోక మందిరంలో ఉన్నంత వరకు ప్రభు వైపున ఉంటాం, బయటికి వెళ్తేనే ప్రతిపక్షం వైపున, లోకం వైపున మనం ఉంటాం. అందుకనే మన జీవితంలో నెమ్మది, సమాధానం, ఆదరణ, సంతోషం ఏమాత్రము లేనటువంటి వారుగా ఉన్నాం. కేవలం విశ్వాసులుగా కనబడుతున్నాం, కానీ విశ్వాసంలో జీవిస్తున్నటువంటి వారంగా మనం లేవండి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, రాజునకు అల్లుడు కావడం స్వల్ప విషయమా? నేనేమైనా చేస్తా, ఏమాత్రం భయపడలేదు. ఎందుకు భయపడలేదు? అల్లుడు కావాలని ఆశ. ఎవరికి? దావీదు. మన ప్రభు భయపడ్డా? కొంతమంది అంటుంటారు, ఏమంటుంటారంటే మన ప్రభు కూడా మానవుడుగా పుట్టాడు కాబట్టి ఆ సిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన కూడా భయపడ్డాడు, నా ప్రాణం కలవరపడతా ఉంది అని అంటున్నాడు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మన ప్రభు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాడు అంటే, మన ప్రభు ఆయన తగ్గింపు జీవితాన్ని కూడా మనం కొంత ధ్యానం చేయాలి. ఎంత తగ్గింపు? రైట్, రెడీ ప్రభువా, టైం వచ్చేసింది తండ్రి, ఇంకా నేను రెడీ అంటే దాంట్లో ఏముంది? తగ్గింపు ఉందా, గర్వం ఉందా? అవునా కదా? ఇంక నేనే కదా, ఇంక ఎవరు నా చనిపోయేది? ఇంకా మనుషుల కొరకు నేనే కదా, ఇంకా త్వరగా నీదే ఆలస్యం అని అంటున్నాడా? అంటే ఆ మాటకు అర్థమేమి? గర్వమే. ఇంతమంది కొరకు తన ప్రాణం పెట్టబోతుంటుండగా ఆయనలో ఏమైనా కల్మషం కొంచెం ఉన్నదనుకోండి, ఉదాహరణకు ఏమైపోతుంది? ఆ రక్షణ కార్యం అంతా విఫలం అయిపోతుంది. అందుకనే ప్రభువా, ఈ గిన్నె నీ చిత్తమైతే నా యుద్ధ నుండి. దీంట్లో తగ్గింపు ఉందా, భయం ఉందా? తగ్గింపు. ఎందుకంటే ఆ తండ్రి ఏ విధంగా మనం చూస్తున్నాడో మనం కూడా అదే విధంగా చేయాలి. ప్రభువా నేను రెడీ అన్నాను అనుకో, అదే గర్వం చాలు. అదే కదా గర్వమైన మాట. అందుకనే ప్రభునందు పిల్లరా, మనందరి పాపముల కొరకాయ ఆయన చనిపోవడానికి ఆయన భయపడినటువంటి వాడు కాదు. మనందరి పాపముల కొరకాయ ఆయన కలువరి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని ఇది మన చట్టం అండి. ఆడ మీకాలును దావీదునకు ఏ విధంగా ఇవ్వడం వాస్తవమో అలాగుననే ఆ యొక్క మరణ పునరుద్ధానమును బట్టి నీవు
ఆయన కుమార్తెగా ఉండటము అంతే వాస్తవం. నీవు అనుమానించాల్సినటువంటి అవసరము ఏ మాత్రమూ లేదు. మనం ఎవరమైనా కావచ్చును. కనుక అయ్యా అమ్మ, మనము ప్రభు కుమారత్వం విషయంలో స్వల్ప విషయంగా మనం భావిస్తున్నామా? ఆ భావించేవారు వారి ప్రవర్తన కొంచెం ధ్యానం చేద్దాం. ఓకే, 19వ అధ్యాయము 17 త్వరగా ధ్యానం చేద్దాం. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని చంపివేసి నన్ను ఇలాగున ఎందుకు మోసపుచ్చేటువంటి మీకాలు అడుగగా. అంటే మీకాలు సౌలు ఏం చేసుకున్నారు? నేను ఎక్కువ పాఠం మీకు చెప్పటం లేదు. అక్కడక్కడ ఏం చేసుకున్నారు? ఒప్పందం చేసుకున్నారు. ఏమని ఒప్పందం చేసుకున్నారు? ఇదిగో మా ఇంటికి వస్తాడు, మా ఇంటికి వచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు వచ్చి చంపివేయండి. అవునా కదా? దావీదు కిటికీలో గుండా దూకి పోవలసి వచ్చిందండి. మనకు సమయం లేదు. దావీదు కిటికీలో గుండా బయటికి వెళ్ళవలసి వచ్చింది. అంతేనండి. మళ్ళా ఆ ఇంటికి దావీదు రాలేదు. అంతే. అర్థమవుతుందా అండి? సౌలు మీకాలుతో అంటున్నాడు, ఏమంటున్నాడు? మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి ప్రియా సోదరుడా, ప్రియ సోదరి? ప్రభువు మన హృదయాల్లో నివాసం చేసే హృదయాలుగా ఉంటున్నాయా? మన కుటుంబాలు సమాధానం కలిగినటువంటి కుటుంబాలుగా ఉంటున్నాయా? పేరుకు మాత్రమే మనం విశ్వాసులుగా కనపడుతూ ప్రభువుకు దూరంగా ఉండి జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నామా? ఆయన అంత విలువైనటువంటి ఆ 100 ముందోళ్ళు 2 ముందోళ్ళు తీసుకుని వచ్చి భార్యగా చేసుకుంటే ఆ భార్య తన భర్తను ఎంత హేయంగా చూస్తా ఉందో, అలాగుననే తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన ప్రభు మనలను పాపం నుండి విడిపించి నిత్య నాశనం నుండి రక్షిస్తే మనం ఏం చేస్తున్నాం? అంత అల్పంగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. మరి మన కుటుంబాలు ప్రభునందు ఏ విధంగా ఉంటున్నాయి? ప్రభునందు స్థిరమైన కుటుంబాలుగా మనం ఉంటున్నటువంటి వారుగా మనం ఉంటున్నామా? తర్వాత 6వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకుందాం. 20వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి ఈయన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా ఎట్టునొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజు అయిన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత గర్వగా కనబడివని అపహాస్యము చేసినందున దావీదు మీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన శత్రుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను ఆలావు చేసేటిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను ధృవీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనిచేతుల దృష్టికి గరుడనగుదనని మీకాలుతో అనేను. మరణము వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను కనగలిగినది. ప్రభునందు పిల్లరా, వారు దేవుని మందసాన్ని తీసుకుని వస్తూ దావీదు తనకు తాను తగ్గించుకొని మరి నాట్యం చేసినప్పుడు భార్య అయినటువంటి ఈ మీకాలు మళ్ళా మీకాలును తిరిగి తెచ్చుకుంటాడు. ఎవరు? దావీదు తిరిగి తెచ్చుకుంటాడు. ఎట్లా తెచ్చుకుంటాడో తెలుసునా? ఈ దావీదు వెళ్ళిపోయిన తర్వాత ఈ మీకాలును వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళ నాయన వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు ఏం చేసి ఉండాలి దావీదు? ఆమెను ఆ పెళ్లి చేసుకున్నవాడిని
చంపేసి ఉండాలి కదా, ప్రేమ చూపించాడు. ఈరోజు మనము కూడా లోకంతో స్నేహం కలిగి ఉంటుండగా మనల్ని దేవుడు ఏం చేసి ఉండాలా? కానీ కృప చూపుతూ ఈ రోజు వరకు మనము ఆ యొక్క కృప ద్వారా బ్రతుకుతున్నాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, దేవుని కృపను పొందగలుగుతున్నాం. కాబట్టి ఆ పిలుచుకుని వచ్చినటువంటి ఆ మీకాలు ఏం చేస్తుందో తెలిసిన ఇక్కడ హీనపరుస్తా ఉందంట. దేవుని మందసం ఎదుట నాట్యమాడుతున్న దావీదును చూచి హీనం చేస్తా ఉందంట, హీనం చేస్తా ఉంది. అయితే దావీదు ఏమంటున్నాడు? నన్ను హీనం చేస్తావా, నిన్ను చంపేస్తాననిలే. అలాగున హీనం చేస్తున్న మనల్ని కూడా దేవుడు మనలను ఇంకా కృప చూపుతూనే ఉన్నాడు. మొన్ననే మనము బైబిల్ స్టడీలో జ్ఞాపకం చేసుకున్నాం. ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, దేవుని ఆలయంను పాడు చేసినటువంటి వాడు దేవుడు వానిని పాడు చేస్తాడు. మనం కూడా దేవుని ఆలయం అయి ఉండి ఇప్పటి వరకు పాడు ఉన్నట్లు ఉన్నాం కూడా దేవుడు మన పట్ల కృప చూపుతూనే మన పట్ల ఆయన సహాయం చేస్తున్నాడు. ఎప్పుడో చంపబడవలసినటువంటి వారం ఇంకా బ్రతికింపబడుతూ ఉన్నటువంటి వారం. అందుకనే మన ప్రభు పట్ల మనం దీనులమై ఉండాలి. కానీ ఈ మీకాలు వల్లే ఆమె ఏం చేస్తా ఉంది? హీనపరుస్తా ఉంది. అయితే ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది 22వ వచనంలో, చదువుకుందాం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను స్వీకరింపబడి నా సృష్టికి నేను అద్భుతమై నీవు చెప్పిన పనికర్తల దృష్టికి కనుడనగుదనని మీకాలుతో అనేను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనగా ఉండేది. మరణము వరకు సౌలు కుమార్తె అయిన మీకాలు ఎవరు? ఆమె ఎవరు? ఏమని రాయబడుతుంది అంటే అర్థం ఏంటి? మరణం వరకు సౌలు కుమార్తె అయిన మీకాలు. ఏమని రాయబడాలి అక్కడ? దావీదు భార్య అయిన రాయబడాల. ఏమని రాయబడతా ఉంది? సౌలు కుమార్తె. ఇంకా మనం ఏం చేస్తున్నాం? మనల్ని ఎవరి కుమారులని లోకంలో మనల్ని పిలుస్తా ఉన్నారు? దేవుని కుమారులు అంటున్నారా? ఈ లోకపు కుమారులు అంటున్నారా? ఆలోచన చేయండి. మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను ఎందుకు కనలేదు? ఎందుకు కనలేదు? ఆమె ఏమైనా గుడ్రాలా? ఎందుకు కనలేదు? ఆమె ఎందుకు కనలేదు? ఆమె సౌలు కుమార్తెగానే ఉంది. ఎప్పుడు కంటది? కానీ భార్యగా లేదు, సౌలు కుమార్తెగానే ఉంది. అందుకనే విశ్వాస జీవితంలో మనము ఎందుకు ఫలించలేకపోతున్నామంటే, దేవుడు మనలను తన ప్రాణం పెట్టి తిరిగి లేచి రక్షించుకుంటే మనం ఇంకా ఆయనతో సహవాసం చేయలేకపోతున్నాం. కాబట్టే మనం ఇంకా పిల్లలను కనకోకుండా ఉన్నాం. ఏ పిల్లలు? ఆత్మ సంబంధమైన పిల్లలను ఎందుకు కనలేదు అంటే అర్థం ఏంటి? ఇంకా ఆయనతో మనకు సహవాసము. సౌలు కుమార్తె అయిన మీకాలు ఎందుకు కనలేదు? దావీదు భార్యగా లేదు. కానీ ఆమెను ఎట్లా కొనుక్కున్నాడు దావీదు? ఎట్లా చేసుకున్నాడు? ఫిలిష్తీయులు 100 ముందోళ్ళు తెచ్చి ఆమెను చేసుకున్నాడు. చాలా వాల్యూ. మనల్ని ఎట్లా తన కుమారులుగా చేసుకున్నాడు? తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను కుమారులుగా చేసుకున్నాడు. ఇంకా మనము ఫలానా వాళ్ళ కుమారులము, ఫలానా కులస్తులము, ఫలానా వారమే అని పిలువబడుతున్నాం. కానీ ఏమని పిలువబడ్డం లేదు? దేవుని పిల్లలని పిలువబడ్డం లేదు. ఇప్పుడు ఎక్కువగా గ్రూపులు తయారవుతున్నాయి. మీకు ఆ స్టేటస్ కావాలన్నా, ఆ స్టేటస్ కావాలంటే దీంట్లోకి రండి, లేకుంటే మనకు ప్రభుత్వం సహాయం చేయకపోతే మనం లోకంలో నశించిపోతాం అంటే వారికి ఎవరి మీద నమ్మకం లేదు? ప్రభు మీద నమ్మకం లేదు. ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండటానికి మనం ఇష్టపడడం లేదు. ఈ పక్క దేవుడు అంటున్నాం, ఒక పక్క ప్రభుత్వంతో పోరాటం అంటున్నాం. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మన జీవితాలు ఎలాగున్నాయి? సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు మరణం వరకు పిల్లలను కనక ఉండెను. అపహాస్యం చేసినందుకు కాదు ఆమె కనకకుండా ఉండింది, అది శాపం కాదు. ఆమె అతనికి భార్యగా ఏనాడు కాలేదు. నీవు నేను ఆయన కుమారులుగా, ఇంకొక రీతిగా ఆయన భార్యగా మనం పిల్లలను కంటున్నామా? ఆయన అంత మన కొరకు ప్రాణం పెడితే
ఆ సువార్తను ప్రకటించడానికి కూడా సిగ్గుపడుతున్న వారుగా ఉన్నాం మనం. ఆ సువార్తను కొంతమందికి అయితే చెప్దామా వద్దా, వెనక్కు ముందుకు తోసుకొని ఎవరో మనకంటే హీనులుగా కనపడిన వాళ్ళ దగ్గరికి పోయి బాగా వాళ్ళతో టచ్ అవుతున్నాం, కానీ ఎవరి దగ్గరికి పోలేకపోతున్నాం? ఒక అధికారుల దగ్గరికి పోలేకపోతున్నాం. ఏమండి ఎందుకు? మనలను మనమే ఆ సువార్తను కించపరుచుకుంటున్నటువంటి వారుగా ఉన్నామండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం మనమందరం కూడా ఆయన మరణించి తిరిగి లేచుటను బట్టి కుమారులమే. ఇందులో అనుమానమే లేదు. ఆమె ఏ విధంగా భార్యనో మనం కూడా అదే విధంగా కుమారులమే. ఈ కుమారత్వాన్ని బట్టి మనము ఆయన కొరకు జీవించేటువంటి వారుగా మనం ఉండాలి. కనుక ఇంత గొప్ప శుభవార్త ఇంకా ఎవరైనా మత సంబంధంగా ఉంటే, లోక సంబంధంగా ఉంటే, ఈ రోజైనా ప్రభువా నా పాపములను బట్టి నా కొరకు చనిపోయి తిరిగి లేచి నిత్య నాశనం నుండి నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రం దేవా అని మీ హృదయాల్లో మీరు ఆయనను వేడుకుంటే ఇప్పుడే మనం రక్షింపబడతాం. మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభువును కలిగిన కుటుంబాలుగా, క్రమం కలిగినటువంటి వారుగా ఉంటున్నామా? ఆ క్రమమే లేకపోతే కుటుంబాలుగా బాగా కనపడవచ్చును. ఆ కుటుంబాల్లో దైవత్వమే లేకపోతే ఇదిగో పిల్లలను కనుక ఉండెను. మనం ఆత్మీయంగా ఆలోచన చేద్దాం. అందుకనే సమయాన్ని బట్టి మళ్ళా ప్రభు చిత్తమైతే మరొకసారి మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం నైనా ఈ ఉదయకాలం మేమందరము మీ సన్నిధిలో ఆరాధించినట్లు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం, ఇచ్చిన తలంపులను బట్టి స్తోత్రం నైనా. మరి నిలిచి సౌలు కుమార్తె అయిన మీకాలును మా ఎదుట ఉంచి, దావీదును ఉంచి మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రం నైనా. దావీదును చూచి సౌలు భయపడుతూ ఉన్నాడు నైనా. నిజమే, మీరు తోడుగా ఉండటం, లేకపోతే మీరు చనిపోవలసినటువంటి వారు. మీరు తోడుగా ఉండి మేము బ్రతికింపబడ్డాం. నిజమే, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాకు తోడుగా ఉన్నాడు కనుకనే ఆయన మరణ పునరుద్ధానంలో నైనా మాకు క్షమాపణ, మాకు కుమారత్వం, మాకు సమాధానం, మాకు నిత్య జీవం దొరికిందన్న సత్యాన్ని నైనా వాస్తవ రూపకంగా మాకు తెలియపరిచినందుకై మీకు స్తోత్రాలు. మా హృదయాలను సమ్మతిపరిచినందుకై స్తోత్రాలు. ఈ వాక్యాన్ని స్థిరపరచండి నైనా, మా యందు బలపరచండి. బలపరచువాడవు నీవే. మా నైనా స్థానిక సంఘంలో బలహీనులైన వారు ఉన్నారు, ఎత్తిపడుతున్నాం, జ్ఞాపకం చేసుకోండి అయ్యా, సహాయం చేయండి నైనా. కాలేబును జ్ఞాపకం చేసుకుంటున్నాం, కృప చూపి నైనా త్వరగా స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం నైనా. కార్తీక్ ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవా. అందరి పట్ల మీ దయ పాలిస్తారని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసుకొని బ్రతిమాలి వేడుకొని బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Thank you.